నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో జాబ్. చాలామంది కమెంట్స్లో చెప్పారు జాబ్ వస్తుందా, ఎప్పుడు వస్తుంది అక్క అని చెప్పి. మనం ఈ వీడియో ద్వారా అది చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా మీరు చూడొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్, సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అసలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. టారో ద్వారా ఫస్ట్ జాబ్ మీకు వస్తుందా రాదా, వస్తే ఎప్పటికల్లా రావచ్చు. ఫస్ట్ వస్తుందా రాదా చూద్దాం. ఓ గాడ్, పేజ్ ఆఫ్ సోర్డ్స్ ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే కొంచెం డిఫికల్ట్ ఫేస్ రన్ అవుతోంది, చాలా ప్రయత్నించాల్సి వస్తుంది, చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టే ఫలి. మనం ఎంత కష్టపడతామో అంత ఫలితం అయితే మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఎక్కువ కష్టపడుతున్నాను అనుకుంటున్నారా, బ్యాంక్ బ్యాలెన్స్లో మంచి కర్మ నేసుకుంటున్నాను అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత కష్టము రేపు అంతకు మించిన సుఖాన్ని ఇవ్వబోతోంది. కాకపోతే మీ పోరాటం ఆపకండి, మీ జాబ్ ట్రయల్స్ కావచ్చు ఇవి ఆపకండి. మీరు పెట్టాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది అనమాట. అంటే పక్కన వాళ్ళు ఒక 50% కష్టపడితే వాళ్ళకి వస్తే మీరు 100కి 200% కష్టపడాల్సి వస్తుంది. టెస్టింగ్ పీరియడ్ అనమాట. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే, మనకి సోర్స్ ఎనర్జీ వచ్చింది కాబట్టి మీరు మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ ప్రెజెంటేషన్. మీరు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీకు దానికి ఆన్సర్ తెలుసు, కానీ ఆ ఆన్సర్ తెలిసిన ఆన్సరు మీరు ఏ విధంగా ఇస్తున్నారు. లైక్ మనము ఇస్తున్నది వాళ్ళకి అక్యురేట్గా అర్థం అవ్వాలి. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ అడిగితే ఎస్సే రాసినట్లు చెప్పడము, లేదు వాళ్ళు కొంచెం ఎలాబరేట్ చేయమంటే మనం కొంచెం చెప్పేసి వదిలేయడము. మనకేంటంటే ఇక్కడ సబ్జెక్ట్ పైన చాలా హోల్డ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, మనం ఎలా అయినా కానీ దాన్ని మార్చుకోగలుగుతాం అనమాట. ఎస్సేని 1 మార్క్ ఆన్సర్ కన్నా మార్చగలుగుతాము, 1 మార్క్ ఆన్సర్ని ఎస్సే లాగన్నా మార్చగలుగుతాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఉద్యోగ ప్రయత్నాలతో పాటు మిమ్మల్ని మీరు నిరంతరం అప్డేట్ చేసుకుంటూ రండి. మీరు ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతూ వస్తారో మీకైతే వస్తుంది ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ కొంచెం కష్టం ఉందన్నమాట. సో మీరు ఇంకొంచెం దీనిపైన వర్కౌట్ చేయాలన్నమాట. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు. బ్యూటిఫుల్. ఇక్కడ చూస్తే మీరు పేజ్ నుంచి నైట్కి అప్గ్రేడ్ అయినారనమాట. సో మీరు తొందరగా జరిగిపోవాలంటే అన్నిట్లో మనకి తొందర పనికిరాదు. తొందరగా జరగాలంటే మనకి చాలా థింగ్స్ ఫేవరబుల్గా ఉండాలి. కానీ ఇక్కడ మీకు అన్నీ అంత ఫేవరబుల్గా ఉన్నట్లు నాకు అనిపించట్లేదు. సో మిమ్మల్ని మీరు ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాలి, మీరు ఇంకొంచెం పాలిష్ అవ్వాలి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఇంకొంచెం అప్గ్రేడ్ చేసుకొని పాలిష్ అవుతారో అప్పుడు మీరు అనుకున్నంత రిజల్ట్ మీరు చూడగలుగుతారు. రిజల్ట్ అయితే వస్తుంది, కాకపోతే మీరు ఇంకా కొంచెం పర్సనల్ ఇంటరాక్షన్స్ కావచ్చు, మనుషులతో మాట్లాడి కనెక్షన్స్ ఎట్లా పెంచుకునేది. లైక్ అంటే ఇప్పుడు జాబ్లో మనకి కావాల్సింది ఏంటి, పబ్లిక్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది, 1 to 1 వర్క్ చేయాల్సి వస్తుంది. సో మనం ఎలాంటి వాళ్ళతో అయినా కానీ మౌల్డ్ అయ్యి చేయాల్సి ఉంటుంది. కొంతమంది చాలా హార్ష్గా ఉంటారు, కొంతమంది చాలా స్వీట్గా ఉంటారు. మనకేంటంటే ఇలాంటి వాళ్ళు తగులుతారు, అలాంటి వాళ్ళు తగులుతారు. మనం ఎలా బ్యాలెన్స్ చేసుకొని వెళ్తాము అనేది మనం నేర్చుకోవాలన్నమాట. సో మీ యంగ్ ఎనర్జీ కాబట్టి ఇంత అనుభవం లేక మీరేంటంటే ఇమ్మడలేక కొన్ని జాబ్స్ వదిలేయడము, కొన్ని జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు అంత ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి డినే చేయడము, లేకపోతే మీరు అనుకున్న సెక్టార్లో కావచ్చు, బ్రాంచ్లో కావచ్చు అక్కడ ఓపెనింగ్స్ లేకపోవడం, ఇలాంటివన్నీ మీకు ఏంటంటే నిరుత్సాహాన్ని కలుగజేస్తున్నాయి. కానీ మీరు నిరుత్సాహపడిన అవసరం లేదు. మీ ఇంట్యూషన్ చెప్తా ఉంటుంది మీకు ఇది వస్తుందా రాదా, లేకపోతే ఎందుకు ఇది రావట్లేదు అనేది మీకే బాగా తెలుస్తుంది అనమాట. సో మీరు అలాంటి లోపాలను మీరు సరిదిద్దుకున్నారంటే మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఆ చేంజెస్, ఆ మార్పులు అయితే మటుకు తెచ్చుకోవాలి ఖచ్చితంగా. మనం కొన్ని ఆరికల్ మెసేజెస్ చూద్దాము. ఇప్పుడు పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం
సో ఇక్కడ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు, మళ్ళీ ఏంటంటే మీనరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ మంది ఉనింటారు. ఎందుకంటే ఇక్కడ స్వోర్డ్స్ అండ్ కప్స్ వచ్చినాయి కాబట్టి ఈ రాశులకు చెందిన వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఉనింటారు. వీళ్ళు ఏంటంటే కొంచెం మీరు కంట్రోల్లో ఉండాలి, ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఒకసారి మనకి అనుకున్న రిజల్ట్ రాకపోతే ఇంకెప్పటికీ రాదు అనేది కాదు. మీరు అలా ఫిక్స్ అవ్వకండి. మీరు ఏంటంటే మీరు ప్రయత్నిస్తుండాలి. ఇక్కడ పక్కన వాళ్ళు ఒక 5% ఎఫర్ట్స్ పెడితే వస్తే మీరు దాన్ని 100 టైమ్స్ డబుల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొంచెం ఛాలెంజింగ్ ఫేజ్లో ఉన్నారు, అది మట్టుకు గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం వచ్చేది మటుకు ఖచ్చితంగా వస్తుంది, కానీ కొన్నిటిని మనం మార్చుకోవాలి. అండ్ అవి ఏవి మార్చుకోవాలో కూడా మీకే తెలుసు. ఎందుకంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు వాళ్ళు మనం అన్నీ కరెక్ట్గా ఉంటే మనల్ని తీసుకోవట్లేదు అంటే మన టైం రాలేదు అనుకోవచ్చు. కానీ దాంట్లో మనం ఎంతవరకు పర్ఫామ్ చేసినాము, మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మనం ఇంకా దేంట్లో అప్గ్రేడ్ అవ్వాలి. చూడండి ఇక్కడ కార్డ్ ఏమొచ్చిందంటే చేంజ్. ఐ అండర్స్టాండ్ దట్ నథింగ్ కెన్ గ్రో ఆర్ ఎవాల్వ్ వితౌట్ మూమెంట్. కాబట్టి ఆ మార్పు అనేది అవసరం. నేను చెప్పాను కదా, అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అప్గ్రేడ్ అవుతూ ఉన్నారంటే మట్టుకు మీ స్కిల్ స్ట్రాంగ్గా ఉండి మీ నాలెడ్జ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మిమ్మల్ని వద్దనేదానికి కూడా ఛాన్సెస్ ఉండవు. ఎక్స్పీరియన్స్ అంటారా, చిన్నదో పెద్దదో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక జాబ్లో కుదురుకొని మనం ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నామంటే ఇంకా పెద్ద కంపెనీస్లో మనకు వస్తుంది. రావడమే పెద్ద కంపెనీలో నాకు రావట్లేదు అంటే మనం వాళ్ళ దానికి మ్యాచ్ అవ్వాలి. వాళ్ళ దాంట్లో వేకెన్సీస్ కూడా ఉండాలి కదా. సో చిన్నదైనా పెద్దదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జాబ్లో కుదురుకొని కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే గ్రోత్ ఆటోమేటిక్గా ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మనం గ్రోత్ గురించి మాట్లాడినాం, ఇక్కడ గ్రోత్ వచ్చింది. ఐ వాంట్ టు ఎక్స్పాండ్ మై కాన్షియస్నెస్ అండ్ మై అవేర్నెస్. ఇదే జరగాలి. ఆ కాన్షియస్నెస్, అవేర్నెస్ పెంచుకోవాలి. మీరు ఏదైతే సబ్జెక్ట్ పైన, మీరు ఏ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో దానిపైన మీకు అవేర్నెస్ ఉండాలి. ప్లస్ ఏంటంటే మీరు కాన్షియస్గా దానిపైన ఎఫర్ట్స్ తీసుకోవాలి. మనం కష్టం చేయకుండా మనకి రావాలి అంటే అది రాదు. సో మనం చేయాల్సిన పని కూడా మనం చేయాలి. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. అండ్ ఎప్పటి లోపల రావచ్చు అనేది టారోతో నేను ఒక కార్డ్ వేస్తాను. ఓకే, ఎన్వి. సో ఇక్కడ ఎన్వి వచ్చింది అంటే అర్థం ఏంటంటే అసూయ. ఇతరులను చూసి అసూయ పడకండి. వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు, వాళ్ళు నాకన్నా చాలా వాళ్ళు వీక్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు కదా. ఐఎమ్ ద సేమ్ యాజ్ ఎవ్రీబడి బట్ విత్ డిఫరెంట్ ఛాలెంజెస్. సో అసూయ వద్దు. వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటో మనకు తెలీదు. సో అందుకని చెప్పి మనం వాళ్ళకి వస్తుంది మనకు రావట్లేదు అనుకోకండి. మీరు చేయాల్సింది మీరు చేయండి, మీకు రావాల్సిన ఫలితం ఖచ్చితంగా మీకు వస్తుంది. మీరైతే అధైర్యపడిన అవసరం లేదు. నన్ను చూసి ఎవరో అసూయ పడుతున్నారు, వాళ్ళ వల్ల నాకు రావాల్సింది రావట్లేదు, ఇలాంటివి కూడా పెట్టుకోకండి. ఎవరు మనల్ని చూసి అసూయ పడడం లేదు. ఒక్కొక్కసారి అది మన ఫీలింగ్ అవ్వచ్చు. ఒకవేళ నిజంగా కూడా అసూయ పడుతున్నారంటే అలాంటి వాళ్ళ దిష్టి మనకు తగలకుండా ఉండడానికి ఇంట్లో మామూలుగా పెద్దవాళ్ళు దిష్టి తీస్తూ అంటారు, లేదు ఇంట్లో ఎవరు లేరు అనుకుంటే మీరే కొంచెం బ్లాక్ సాల్ట్ కొని పెట్టుకొని మీరు స్నానం చేస్తున్నప్పుడు ఒక 2 పెద్ద స్పూన్ల సాల్ట్ వాటర్లో వేసుకొని స్నానం చేసి తర్వాత మళ్ళీ మంచినీళ్ళు తిప్పుకొని ఆ నీళ్ళతో స్నానం చేసి ఎవరి చెడు కళ్ళు అయితే నా పైన పడుతున్నాయో, ఏ సిచ్యువేషన్స్ అయితే నాలో నెగిటివ్ థాట్స్ తీసుకొని వస్తున్నాయో ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి, నాకు ఫ్రెష్ ఎనర్జీస్ వస్తుంది, నేను పాజిటివ్గా ఆలోచించుకుంటున్నాను, నేను ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతాను ఇంటర్వ్యూని, నేను నా 100కి 200% నేను నా ఎఫర్ట్స్ పెట్టి నేను సాధించుకుంటాను, నాలో వచ్చే ఈ మార్పు నా ఎదుగుదలకి కారణమవుతుంది తప్పితే నా ఈర్ష్యకు కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ఎప్పుడైనా కానీ హోప్ని చంపేయకూడదు, మనల్ని మనం చులకన చేసుకోకూడదు. అట్లని మనపైన మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం కూడా తప్పే. మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఫలితం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, ఎప్పటి లోపల రావచ్చు. సో ఇక్కడ 10 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది.
సో కొంతమందికి 10 months ఫ్రమ్ నవ్, ఇక్కడి నుంచి ఒక 10 నెలల్లో, లైక్ మీరు ఎప్పుడైతే వీడియో చూస్తున్నారో అక్కడి నుంచి ఒక 10 నెలల్లో అవ్వచ్చు కొంతమందికి. అండ్ ఇది కొంచెం స్లో ప్రాసెస్, ఇది మీరు అనుకున్నంత ఫాస్ట్గా అయితే రాదు, కొన్ని నెలలు అయితే టైం పడుతుంది. కొంతమందికి 10 నెలల నుంచి 1 సంవత్సరం టైం పడుతుంది. మీరు ఈ టైం అయితే నా మంచికే వచ్చింది, ఇక్కడ నేను ఇంకా బాగా పాలిష్ అవ్వాలి అనుకోండి. మీరు చేసే ప్రయత్నాలు బట్టే మీరు ఎంతైతే ఆ నాలెడ్జ్ సంపాదించుకుంటారో దాన్ని బట్టే మీకు ఏంటంటే గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డెక్లో వచ్చి హైరోఫాంట్ కార్డ్ ఉంది. హైరోఫాంట్ గవర్నమెంట్ జాబ్ అంటారే, గవర్నమెంట్ జాబ్ ఎందుకు అంటే మన గవర్నమెంట్ జాబ్ ఈరోజు అప్లై చేస్తే రేపు వచ్చేది, వాళ్ళు ఒక రోజు వేస్తారు, దానికి మనం నెలల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఒక రోజు పిలుస్తారు, అప్పుడు తీసుకుంటారు. అది స్లో ప్రాసెస్. కాబట్టి కొంతమంది గవర్నమెంట్ జాబ్ చూసుకుంటున్నారు కాబట్టి ఇది కొంచెం స్లో ప్రాసెస్సే. గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా వస్తుంది, చాలా పోటీ ఉంటుంది. కాబట్టి ఈ పోటీలో నేను నిలబడాలి అనుకుంటే అందరిలోకి మీరు డిఫరెంట్గా ఉండాలి, మీరు యూనిక్గా ఉండాలి, మీ నాలెడ్జ్ ఇమ్మెన్స్గా ఉండాలి, మీలో స్కిల్, మీ టాలెంట్ అనేది చాలా విధాలుగా ఉండాలి. కమ్యూనికేషన్ని స్ట్రాంగ్ చేసుకోండి, పబ్లిక్ రిలేషన్షిప్స్ని స్ట్రాంగ్ చేసుకోండి, మనం పబ్లిక్ ఇంటరాక్షన్ అనేది మంచిగా ఉండాలి. సో మీ పైన మీరు లాంగ్వేజ్ పైన, స్కిల్ పైన, వీటిపైన కాన్సన్ట్రేట్ చేసి మిమ్మల్ని మీరు ఇప్పటి నుంచి మోల్డ్ చేసుకోండి. తప్పకుండా మీరైతే అధైర్యపడాల్సిన అవసరం లేదు, జాబ్ అయితే వస్తుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీకు జాబ్ వస్తుందా రాదా అనేది ఫస్ట్ చూద్దాం. తర్వాత ఇంకొన్ని కార్డ్స్ తీసుకొని గైడెన్స్ చూద్దాం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఓకే, ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది. సో సన్ కార్డ్ ఇస్ అ వెరీ వెరీ పాజిటివ్ కార్డ్. మీరు తొందరలో జాబ్ కొట్టబోతున్నారనమాట. చూడండి, గుర్రము స్టార్ట్ అయింది, సో ఎగురుతుందనమాట, ప్రాణం మొదలైంది. మీరు మిడ్ ఆఫ్ ద జర్నీలో ఉన్నారు, మీరు ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. తొందరలో మీ ఫార్చ్యూన్ అనేది చేంజ్ అవ్వబోతుంది. సో ఇప్పుడు వరకు నేను అనుకున్నట్లు జరగలేదు, నా ఫేట్ ఇంతే, నా డెస్టినీ ఇంతే, నాకు ఫార్చ్యూన్ ఫేవర్ చేయదు అంటే ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. ఎవరైతే ధైర్యంగా అడుగులు తీసుకుంటారో వాళ్ళని ఖచ్చితంగా ఫార్చ్యూన్ ఫేవర్ చేస్తుందన్నమాట. మీ ఫేట్ అయితే చేంజ్ అవుతుంది, మీ డెస్టినీ చేంజ్ అవుతుంది, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. తొందరలో మీరు క్రాక్ చేయబోతున్నారు. మీరు పాజిటివ్గా థింక్ చేయండి. ఇక్కడ మీరు వదిలేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగోస్కి వెళ్ళకండి, అండ్ మీ ఎనర్జీని ఇతర వాటిలో పెట్టి వేస్ట్ చేసుకోకండి. సన్కి చాలా ఎనర్జీ ఉంటుంది, అట్లనే మీకు చాలా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని రైట్ వేలో ఛానల్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. మీకు చాలా అథారిటేటివ్ పోస్ట్లలో మీరు ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ కొంతమంది పోలీస్, మిలిటరీ ఇలాంటి వాటిని కూడా అంటే జాబ్స్లో కూడా కొంచెం బాగా డామినేటింగ్ పోస్టులు ఉంటాయి కదా, సో అట్లా మాదిరి అనమాట. హెచ్ఆర్ కానీ సో ఇలా మాదిరా. సో హై దీంట్లో ఉంటుందన్నమాట, హై వైబ్రేషన్స్లో ఉంటారు. ప్లస్ ఏంటంటే చాలా ధైర్యంగా ఉంటుంది. మీ ఎనర్జీ కొంతమంది క్రియేటివ్ ఫీల్డ్స్లో కూడా ఉండొచ్చు అనమాట. లైక్ అంటే అడ్వర్టైజ్మెంట్ సైడ్, క్రియేటివ్ థాట్స్తో, లైక్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారు. ఆ క్రియేటివ్ ఫీల్డ్ ఏదన్నా కావచ్చు. సో అలాంటి ఫీల్డ్స్లో కూడా ఉంటారనమాట. అలాంటి వాటిలో కూడా జాబ్ అయితే మటుకు మీకు ఖచ్చితంగా వస్తుంది. చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. మీరు పాజిటివ్గా ఉండండి, మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి. మీది ఏదైతే పర్పస్ ఉంది, నేను ఇలా చేయాలనుకుంటున్నానో కాన్షియస్గా దానిపైనే కాన్సన్ట్రేట్ చేయండి. మీ ఎనర్జీస్ని వృధా చేసుకోకండి. అంటే వేరే వాటిపైన, అనవసరం వాటిపైన ఇన్వెస్ట్ చేసి మీరు మీ ఎనర్జీస్ని అయితే వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ మనకి ఇంకా ఏం చెప్తుంది టారో చూద్దాం. పైల్ నెంబర్ 2, వావ్, క్వీన్ ఆఫ్ కప్స్. పైల్ నెంబర్ 1లో కింగ్ ఆఫ్ కప్స్ వచ్చారు, పైల్ నెంబర్ 2లో క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చారు. ఈ కార్డ్ 5 ఆఫ్ సోర్డ్స్. ఎండ్ ఆఫ్ ద డెక్లో క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఉంది. సో ఇక్కడ 2 క్వీన్స్ ఉన్నారు. ఒక క్వీన్ చాలా ఇంటెలిజెంట్, ఒక క్వీన్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఇన్ హర్ ఎమోషన్స్ అనమాట.
సో మీ ఎమోషన్స్ అనేటివి మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడ హంస కనిపిస్తుందా? హంస నీళ్ళని తీసుకుంటుంది, చెత్తని బయట వాసేస్తుంది, మంచి నీళ్ళని మట్టుకే త్రాగుతుంది. అట్లా మీకు ఏం ఇంబైబ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏం తీసుకోవాలనుకుంటున్నారు, ఆ మంచిని తీసుకోండి. ఇప్పుడు చాలామంది చాలా చెప్తూ ఉంటారు, మీ ఇంట్రెస్ట్లు కొన్ని ఉంటాయి, మీరు వెళ్తున్న లైన్ ఒకటి ఉంటుంది. సో స్టిక్ టు యువర్ లైన్. మీరు కానీ మీకు మీ ఇంట్యూషన్ ఇది కరెక్ట్ పాత్, నువ్వు వెళ్తున్న పాత్ కరెక్ట్ అంటే గైడెన్స్ మనకి చాలామంది దగ్గర నుంచి వస్తుంది. కొన్ని మనకి పనికి వస్తుంది, కొన్ని మనకు అంత మంచి చేయదు. కానీ చెప్పేవాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, ఎందుకంటే చెప్పాలి కదా. సో ఇట్లా చెప్తూ ఉంటారు. మీరు ఫిల్టర్ చేయండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వము, ఎప్పుడైతే మన ఇంట్యూషన్, మన గట్ ఫీలింగ్, మన ఇన్స్టింక్ట్ స్ట్రాంగ్గా ఉంటాయి, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వం. సో మీరు ఇన్స్టింక్ట్స్, మీ గట్ ఫీలింగ్ స్ట్రాంగ్ అవ్వాలంటే మీరేం చేయాలి? మూన్ మెడిటేషన్స్. చంద్రుడే కలహాలకి కారకుడు. అనుమానాలు ఏమన్నా ఉన్నా, మనకేంటంటే భయాలు ఏమన్నా ఉన్నా, ఇవన్నిటికీ కారకుడు అంటే చంద్రుడు. కానీ ఇక్కడ సూర్యుడు వచ్చాడు. సూర్యుడు బలవంతుడు, ఎలాంటివన్నా సాధించగలుగుతాడు. ఫాదర్ ఆఫ్ ద హౌస్ లాగా. తండ్రి సూర్యుడు, తల్లి చంద్రుడు. సో అమ్మకి మమకారం, ప్రేమ, జాలి ఇవన్నీ ఉంటుంది. నానేంటంటే కఠినంగా చెప్పినా కానీ మన మంచి కోసమే చెప్తారు. సో నాన్న కొంచెం దురుసుగా చెప్పినా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దానివల్ల మనం బెనిఫిట్ అవుతాం. అమ్మ వల్ల బెనిఫిట్ అవ్వమా అంటే అమ్మ వల్ల బెనిఫిట్ అవుతాం ఖచ్చితంగా. అమ్మ జాలి, కరుణ, ఈ ప్రేమ ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పోనీలే అనుకుంటాం. ఇక్కడ పోనీలే అనుకోవడానికి కాదు కదా, ఇక్కడ మీకు జాబ్ కొట్టాలనుకుంటున్నారు. సో మీరు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. సో మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్గా ఉండాలి. మూన్ మెడిటేషన్స్, ఫుల్ మూన్ మెడిటేషన్స్ చేయడం చాలా చాలా మంచిది. మీరు ఇంకా మీ ఇన్స్టింక్ట్ స్ట్రాంగ్ అవుతాయి. ప్లస్ 5 of Swords వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ 5 of Swords వచ్చింది అంటే ఇది కార్డ్ ఆఫ్ డిఫీట్ అనమాట. సో మీకున్న శక్తితో మీరు ఎలాంటి వాటినైనా మీరు డిఫీట్ చేసుకొని ముందరికి వెళ్ళిపోగలుగుతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అతను గెలిచి కత్తి కిందకి చూపించి బాధపడుతున్నాడు, ఇక్కడ ఇంకొక అతను ఓడిపోయి బాధపడుతున్నాడు. సో ఇక్కడ మీరు ఏంటంటే గెలుపు మనకి ఏ విధంగా వస్తుంది అనేది కూడా మనకి ముఖ్యం అన్నమాట. మీరు స్ట్రెయిట్ వేస్లో వెళ్ళండి. ఏదో ఫాల్స్ ఎక్స్పీరియన్స్ చూపించి మనము జాబ్ తెచ్చుకుందాము, నో. ఏదన్నా కానీ స్ట్రెయిట్ దారిలో, మనము వెనక దారులు చూసుకోకండి. ఒకవేళ వెనక దారుల వల్ల ఇతరులు లాభపడుతున్నా కానీ అది వాళ్ళకి కలిసి వచ్చిందేమో కానీ మీకు కలిసి రాదు. సో సూర్యుడు ఎనర్జీని ఇస్తాడు, సూర్యుడు వల్ల చంద్రుడు వెలుగుతాడు, చంద్రుడికంటూ సొంతం వెలుగు ఉండదు. సో మీరేంటంటే మీ వెలుగుతో మీరు షైన్ అవుతారు తప్పితే మీరు ఇతరుల లాగానో లేకపోతే ఇతరుల వల్లనో మీరు షైన్ అవ్వరు, మీ వల్ల మీరు షైన్ అవుతారు. సో మీ పైన మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. ఎవరో ఏదో ఇస్తారు, ఎవరో ఏదో చేస్తారు, వీళ్ళు హెల్ప్ చేస్తారంట, వాళ్ళ కోసం వెయిట్ చేయడం, వెయిటింగ్ ఎనర్జీస్ వద్దు. ప్రాక్టికల్గా మీరు చేసుకోగలుగుతారనమాట. సో ఇక్కడ ఇంకెవరన్నా మీకు హెల్ప్ చేయగలుగుతారా అంటే అది మీ ఫాదర్ హెల్ప్ చేయగలుగుతారు. సో మీ ఫాదర్ హెల్ప్ వల్ల మీకైతే చాలా బెనిఫిట్స్ వస్తాయి. అండ్ మీరు ఈజీగా ఛాలెంజెస్ని అధిగమించగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ పవర్ఫుల్ కార్డ్, సన్ చాలా చాలా పవర్ఫుల్ కార్డ్. సో చాలా పాజిటివ్ కార్డ్. సో మీలో ఎనర్జీస్ ఉన్నాయి. మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి. లేజీ ఎనర్జీస్ వద్దు, పోస్ట్పోన్మెంట్ వద్దు, ప్రొక్రాస్టినేషన్ అసలు వద్దు. ఈరోజు చేయాలనుకుంటే సరే రేపు చేద్దాంలే, ఇట్లా కాదు. ఎప్పుడు చేయాలనుకుంటున్నారో అప్పుడే చేసేసేయండి. ఏదైనా ఒక ఆపర్చునిటీ వస్తే దాన్ని ఎట్లా గ్రాప్ చేసుకొని మనం ముందరికి వెళ్ళాలా అనేది ఆలోచించండి. మనం ఇప్పుడు కొన్ని ఆరికల్ కార్డ్స్ చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం, ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం గైడ్. థ్యాంక్ యూ. డెత్. ఐఎమ్ లెర్నింగ్ దట్ ఎండింగ్స్ ఆర్ మెరీలీ బిగినింగ్స్. సో ఏదన్నా మనకు ఒకటి చేదు అనుభవం ఎదురైనా కానీ పర్వాలేదు, ఎందుకంటే ఇది అంతం కాదు, ఇక్కడి నుంచి ఆరంభం. అందుకనే మీకు సన్ కార్డ్ వచ్చింది. మీరు చాలా రోజులు చాలా హోప్స్ పెట్టుకొని జాబ్ వస్తుంది అనుకొని అది మిస్ చేసుకొని అంటే దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడి నుంచి మీకు ఏదో బెటర్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఆ ఆపర్చునిటీ మీరు గ్రాప్ చేసుకోలేకపోయినారు. సో మీలో అయితే మటుకు ఎనర్జీస్ని మీరు ప్రిజర్వ్ చేసుకోండి. ఊరికనే బాధపడి నెగిటివ్ థాట్స్ ఇలాంటి వద్దు. కోపం వల్ల మనం ఏం సాధించలేము, ఈగో వల్ల మనం ఏం సాధించలేము. సో ఈగో వద్దు, కోపం వద్దు, రిగ్రెట్ వద్దు, ఏమొద్దు. మనం ఏంటంటే చేయాల్సిన దాన్ని కరెక్ట్గా చేద్దాము. మన ప్యాషన్ ఏదైతే ఉందో దాని వైపు మనం అడుగులు వేద్దాము. మీరైతే సేఫ్గా సెక్యూర్డ్గా ఉండండి.
మీరు గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే కూడా చాలా మంచిది. నేచర్తో టైం స్పెండ్ చేయడము అలా చేసినా కానీ చాలా మంచిది. గుడ్. మనకు కావాల్సిన ఇంకా 2 కార్డ్స్ కూడా వచ్చేసినాయి. గిల్ట్, ఫియర్. మనం ఏం మాట్లాడుకున్నాం ఇప్పుడు? మనం మూన్ మెడిటేషన్స్ ఎందుకు చేయమని చెప్పినాను? ఈ ఫియర్, ఇట్లా నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోవడానికి. మీకు ఇది కొత్తగా మీలోంచి వస్తున్న శక్తి. సో ఈ కొత్త శక్తికి చాలా ఫోర్స్ ఉంది, చాలా ఎనర్జీ ఉంది, చాలా శక్తి ఉంది. సో దీన్ని మీరు కంప్లీట్గా మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఈ భయాల నుంచి బయటకు వచ్చేయండి. ఐ రియలైజ్ దట్ ఐ ఆమ్ టెస్టింగ్ మై రిజాల్వ్ టు లివ్ ఇన్ ద ఎనర్జీ ఆఫ్ లవ్. సో ఇవేంటంటే ఇది ఒక టెస్టింగ్ పీరియడ్. ఇది ఖచ్చితంగా ఎండ్ అయిపోతుంది. ఇక్కడ గిల్ట్, ఐ రిలీజ్ ఎనీ బిలీవ్స్ దట్ నో లాంగర్ అసిస్ట్ ఇన్ మై సోల్స్ గ్రోత్. సో ఇవి నాకు హానికరం అనుకున్నటువన్నీ వదిలేసేయండి. ఏమన్నా హ్యాబిట్స్, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రొక్రాస్టినేటింగ్ అంటే పోస్ట్పోన్ చేయడం కానీ, లేజీగా ఉండడం కానీ, మనము ఆందోళన చెందుతూ మీ సెల్ఫ్ ఎస్టీమ్ పైన మీరు నమ్మకం పెట్టుకోండి. విచారిస్తూ ఉండకండి. ఒకటి అయిపోయిందంటే దాన్ని వదిలేసేయండి, దాన్నే పట్టుకొని ఉండకండి. ఇక్కడ చూడండి, ఎండ్ ఆఫ్ ద డెక్లో మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది, మీకు ధైర్యం ఇస్తుంది అని చెప్పి అబండెన్స్ వచ్చింది. సో మీకు ఆ అబండెన్స్ వచ్చే టైం వచ్చింది. సో మీరు ఇప్పుడు కుంగిపోకండి. సన్ కార్డ్ వచ్చింది. మీలో చాలా ఎనర్జీ ఉంది. మీకు జాబ్ ఖచ్చితంగా మీరు కొట్టగలుగుతారు. అండ్ మీకేంటంటే ఏదన్నా ఒక పొరపాటు చేసి ఆ పొరపాటు వల్ల నాకు ఆ జాబ్ పోయింది అనుకుంటే పర్వాలేదు, అది పోయింది, దానికన్నా బెటర్ ఆపర్చునిటీ వస్తుంది. భయపడకండి, కుంగిపోకండి. ఆ గిల్ట్ని అయితే వదిలేసేయండి. యాజ్ లాంగ్ యాజ్ యూ క్యారీ గిల్ట్ మనమేం కొత్తగా సాధించలేము. అది మటుకు గుర్తుపెట్టుకోండి. అబెండెన్స్, ఐ ఆమ్ ఎ లిమిట్లెస్ బీయింగ్, ఐ కెన్ మేనిఫెస్ట్ వాట్ ఎవర్ ఐ డిజైర్ ఇన్ దిస్ ఫిజికల్ రియాలిటీ. ఇది అఫర్మేషన్ కింద రాసుకోవచ్చు. ఇది ఇట్లనే స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని రాసి పెట్టుకొని మీ రూమ్లో మీరు ఎక్కడన్నా కానీ, నేను ఎక్కువ చూస్తాను మొబైల్లో మన వాల్పేపర్ లాగా కూడా దీన్ని పెట్టుకొని కొంచెం ఎనర్జీ డౌన్ అవుతుంది అనుకుంటే దీన్ని చదువుకోండి. దీన్ని చదువుకున్నప్పుడు మీలో ఎనర్జీ ఇంకా రెట్టింపు అవుతుంది. ఇది మంచి అఫర్మేషన్. అప్పుడు ఏంటంటే మనం ఇంకా డబుల్ ఫోర్స్తో మనం చేయాలనుకునేది చేస్తాం. సో ఎప్పటి లోపల పైల్ నెంబర్ 2 వాళ్ళకి బై వెన్ దే కెన్ ఎక్స్పెక్ట్ జాబ్, ఎప్పటి లోపల జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పైల్ నెంబర్ 2. సో ఎప్పటి లోపల కొంతమందికి అయితే నాకు వినిపించింది వీక్స్ అంట, కొన్ని వారాల్లో వస్తుంది. సో కొంతమందికి లైక్ 10 వీక్స్లో జరగచ్చు. అండ్ ఇది ఫ్యామిలీ, ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, ఎవరన్నా కొంతమంది జాబ్ అంటే లిటరల్ జాబ్ కాకుండా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ మీ ఫ్యామిలీ బిజినెస్ మీకు చాలా కలిసి వస్తుంది. యూ కెన్ టేకప్ యువర్ ఫ్యామిలీ బిజినెస్ అండ్ దానివల్ల మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. 10 వీక్స్ కొంతమందికి ఉంటే చాలా ఫాస్ట్గా ఉంది, సక్సెస్ ఉంది ఖచ్చితంగా. 7 to 10 వీక్స్లో కొంతమందికి జరిగితే, కొంతమందికి ఏంటంటే ఇట్ విల్ టేక్ మంత్స్. సో కొంతమందికి ఏంటంటే ఇట్ 12 months అలా ఉండొచ్చు కొంతమందికి. ఎందుకంటే కప్స్ ఎనర్జీస్ కొంచెం స్లో, ఎందుకంటే ఇక్కడ మనకి నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో కొంచెం స్లో ఎనర్జీస్ వస్తుంది. కానీ మీకు నచ్చింది, మీరు ప్రేమిస్తున్న జాబ్ మీకు వస్తుంది అనమాట. మీరు చాలా ఫ్యాంటసైజ్ చేసి నింటారు, నాకు ఇలాంటి జాబ్ ఉండాలి, నేను ఇలా ఉండాలి, నేను అలా, అట్లా కోరుకున్న జాబ్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ సెటిల్ అయిపోతుంది ఈ జాబ్తో. మీరు అనుకున్న రిచెస్ కావచ్చు, ఆ సంపద అనేది యాడ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డెక్లో మనకి ఇక్కడ చారియట్ కార్డ్ వచ్చింది. సో చారియట్ కార్డ్ వచ్చిందంటే ఏంటి, మనకి సక్సెస్ ఉంది, మీకు సక్సెస్ ఉంది, మీరు నమ్మండి. మీరైతే మటుకు ఆ నెగటివ్ థాట్స్ని అన్నిటినీ కిల్ చేసేసి మీరు పాజిటివ్గా ఉండండి. ఏమైనా గిల్ట్ ఉంటే దాన్ని వదిలేసేయండి. మీరు గిల్టీ ఫీల్ అవ్వకండి, ఎందుకంటే అయిపోయింది, దాని గురించి ఎందుకు, ఇంకా వదిలేసేయండి, భయాలను వదిలేసేయండి. డెత్ వచ్చింది అంటేనే ఇక్కడ నుంచి న్యూ బిగినింగ్స్ ఉన్నాయి అని అర్థము. కంగ్రాచులేషన్స్, మీకైతే న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.